ఈడికి మా గల్లికి వచ్చి మా అమ్మాయిని చంపిపోయిండు సార్. వాడు ఎంత మొగోడైతే వచ్చి చంపిపోతాడు చెప్పండి మీరు ఒక్కటి. మా అమ్మాయి అయితే స్కూల్కి పోయి వచ్చావు అమ్మాయి టైంకి వచ్చింది. 10 అడుగులు అయితే ఇంట్లో వచ్చి పడుతుండే. 10 అడుగుల దూరాన గొంతు కోసేసిపోతే ఇక్కడ గొంతు కట్ చేసిండా, ఇక్కడ ఎట్లా పొడిచిండా గొంతు ఇదంతా కట్ చేసిండు సార్. ఈడ ఒక్క పిల్ల లేరు సార్, ఒక్క పిల్ల లేరు. మేము ముగ్గురం తిరిగి చూస్తున్నాము. మాకు అమ్మాయి గుర్తు తెలుస్తలేదు. ఇంటికెళ్ళని వెన్ని పడ్డాయి, రక్తం అడుగులో పడ్డది. అసలు ఎవరు అబ్బాయి, ఏ ఊరు అబ్బాయి? ఎవడో వాడు, ఎవడో దేవుడా ఎన్ని మాటలు వస్తాయి వాడిని తిట్టాలి అని. వాడు చచ్చిండా బతికిండా గానీ మాకు వాని గురించి అడగొద్దు. ఇది మేము ఇంటర్నల్ మేనేజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది మాకు. సో మీరు మీడియా పర్సన్ కాబట్టి డోంట్ డిస్టర్బ్ ది ప్రైవసీ ఆఫ్ ది పీపుల్. కొంచెం ముందరికి వెళ్ళండి, మా పనులు ఏమైనా ఉంటాయి. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ టేకప్ చేయొద్దంటారా కేసు? కాకపోతే ఒకటి ఏంటంటే బ్రదర్, ఇంత దారుణంగా అమ్మాయిని చంపడం ఏంది బ్రదర్? మనం ఏ సమాజంలో ఉన్నాం? ఇట్లాంటిది సంఘటన ఇంకోసారి జరగదు బ్రదర్. దయచేసి పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ నేను చెప్తున్నా బ్రదర్, దయచేసి ఇది ఎంత అరికట్టలు బ్రదర్. ఇది సైకో లేదు బ్రదర్ నాకు అసలు. ఈడికి మా గల్లికి వచ్చి మా అమ్మాయిని చంపిపోయిండు సార్. వాడు ఎంత మొగోడైతే వచ్చి చంపిపోతాడు చెప్పండి మీరు ఒక్కటి. ఇంతమంది ఉండము కాలిన్లా, ఇంతమంది కాలిన్లో ఉన్నాగా ఒక ఊరికెళ్ళి వచ్చి ఏ ఊరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఎక్కడనో తెలియదు, వాడు లంగనో తెలియదు, దొంగనో తెలియదు, ఎవడో తెలియదు. మా అమ్మాయి అయితే స్కూల్కి పోయి వచ్చావు అమ్మాయి టైంకి వచ్చింది. 10 అడుగుల దూరాన 10 అడుగులు అయితే ఇంట్లో వచ్చి పడుతుండే. 10 అడుగుల దూరాన గొంతు కోసేసిపోతే నా కొడుకు ఆట వాడది ఊరికి. వైష్ణవ్ నీకేమైతుంది? మనవరాలు అవుతుంది సార్, మనవరాలు అవుతుంది. ఎట్లా అంటే నాయనమ్మవా? నా కొడుకే సార్. నాకు 5కి తెలిసింది సార్. మా అబ్బాయి అక్కడ ఆటో తీసుకొని పోయిండు కదా, ఆటో తీసుకొని పోయినాక ఆ అమ్మాయి వాళ్ళ బాబుని కూడా వేసుకొని పోయిండు. ఆడవ కూడా చంపిపోతున్నాడు. ఎవరు నా అమ్మాయిని? మేము మా పాపని తెలియదు, మా పాపని తెలియదు, ఎవరో అక్కడ ఎర్రగుట్టల్లో ఎవరో అనుకున్నాం. అనుకొని ఆమె వచ్చి చెప్పింది నాకు, చిన్ని పెద్ద తమ్ముడు ఉండాడు అన్నది. అంటే లేడమ్మా అన్న అంటే చిన్నికి మైనన్న దుఃఖం కాడ గొంతు కోసేసిపోయిండంట. ఈనోది పోయిండు, ఏనుగా అందోలుకొని పోయిండు అన్నది. అంటే నేను ఆగలేను సార్, ఆగుతామా ఎవరమన్నా ఆగలేను. నేను ఉరికొచ్చిన అమ్మాయిల్లో మేనమా పిల్లం మా మరిది ముగ్గురం ఉరికొచ్చినాం. ముగ్గురం వచ్చే వరకు రోడ్డు మీద కానీ ఒక్క పిల్ల, ఇంత పిల్ల కూడా లేరు సార్. ఇంత పిల్ల గొంతు కట్ చేసిండా, ఇక్కడ ఎట్లా పొడిచిండా గొంతు ఇదంతా కట్ చేసిండు సార్. ఈడ ఒక్క పిల్ల లేరు సార్, ఒక్క పిల్ల లేరు. మేము ముగ్గురం తిరిగి చూస్తున్నాము. మాకు అమ్మాయి గుర్తు తెలుస్తలేదు. ఇంటికెళ్ళని వెన్ని పడ్డాయి, రక్తం అడుగులో పడ్డది. మాకు గుర్తు తెలుస్తలేదు. చైనమ్మని మేము చైనమ్మ అనుకుంటాం ముద్దుగా. మాట్లాడతాడు చెప్పు. ఇది మేము ఇంటర్నల్ మేనేజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది మాకు. సో మీరు మీడియా పర్సన్ కాబట్టి డోంట్ డిస్టర్బ్ ది ప్రైవసీ ఆఫ్ ది పీపుల్. కొంచెం ముందరికి వెళ్ళండి, మీరు ముందరికి వెళ్ళండి, మా పనులు ఏమైనా ఉంటాయి. సో కొంచెం లాంగ్ డిస్టెన్స్ టేకప్ చేయొద్దంటారా కేసు? లాంగ్ డిస్టెన్స్ కవర్ చేయండి అంటున్నా. 100% చేస్తాం. ఓకే, అదే నేను చెప్పేది. ఓకే, ఇక్కడ ఏడ్చేది కవర్ చేయొద్దంటారా? చూపి అంటే 100% రెస్పెక్ట్ చేస్తాం మేము, 100% రెస్పెక్ట్ చేస్తాం ఆయన చెప్పిన దానికి. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? వాళ్ళ అమ్మ వచ్చి గుర్తుపట్టుకున్నది సార్. గుర్తుపట్టుకుని చైనమ్మ అంటే ఇంకా అందరం మొత్తుకున్నాము గల్లీలో. అప్పటిదాకా మీకు కూడా తెలియదు మీ మనమరాలు అన్న విషయం? తెలియదు సార్, మాకు కూడా తెలియదు. ఇంకా ఆంబులెన్స్ పిలిచిండ్రు, ఆంబులెన్స్ వచ్చి వేసుకొని పోయింది. ఇంకా తల్లి తండ్రి అందరం పోయినాము. వచ్చినాము. మీరు పోయేసరికి అమ్మాయి బ్రతుకుందమ్మా? లేదు సార్, అప్పటికే చనిపోయింది. అప్పటికే పోయింది సార్. ఈడబడ్డది సార్, కత్తి ఈడబడ్డది. కత్తి మూలే. ఇక్కడ వీళ్ళందరూ ఎవరమ్మా? ఇక్కడ ఉన్నారు కదా, మీరే కదా అక్కడ నిలబడి నెత్తి కొట్టుకుంటున్నది? నెత్తి కొట్టుకుంటున్నా. ఈ చిన్న పిల్లలు అమ్మాయి దగ్గర కదా ఇదంతా? ఎల్లో కలర్ చీర,
ఎల్లో కలర్ చీర. నేనే మీరేనా అది? నేనే అమ్మాయి తల్లి నేను సార్. ఓకే ఓకే. తర్వాత ఏం జరిగింది తల్లి? ఏమన్నారు? ఇంకేం జరగలే సార్, తీసుకొని పోయిండ్రు. అసలు ఎవరు అబ్బాయి, ఏ ఊరు అబ్బాయి? ఎవడో వాడు ఎవడో దేవుడా ఎన్ని మాటలు వస్తాయి వాడిని తిట్టాలి అని. వాడు చచ్చిండా బతికిండా కానీ మాకు వాని గురించి అడగొద్దు. మా పాప గురించి అడిగితే మేము చెప్తాం కానీ మా పాప మంచి పాప సార్. మా పిల్లలు అట్లాంటి పిల్లలు గారు మంచిగా జాబ్ చేసుకునేది, చదువుకున్నది, జాబ్ చేసుకున్నది, మొన్న పాస్ అయ్యింది. జాబ్ వస్తుంది అన్నారు, జాబ్ కూడా వస్తుండే, ఏది రాకుండా చేసిరి. ఇంకేమండి సార్, ఇది మొత్తం మీద వాళ్ళ పరిస్థితి. ఇది అమ్మాయిని చాలా దారుణంగా చంపడం జరిగింది. ఏదేమైనా ఎవడిచ్చిన హక్కు ఇది? ఒక అమ్మాయిని చంపే హక్కు ఎవడిచ్చిండు? సరే నీకు ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి, పేరెంట్స్తో మాట్లాడాలి, కానీ ఇంత దారుణంగా అమ్మాయిని ఇంటి పక్కకు వచ్చి నువ్వు చంపేంత ధైర్యం ఉందంటే అసలు ఏమనుకోవాలి? 10 అడుగుల దూరాన్ని వచ్చి అంత అవసరము వానికి ఎందుకు? వానికి ఎందుకు వచ్చి తల్లికి తండ్రికి చెప్పేది ఉంటే ఏమన్నా ఉంటే నీకేం అవసరం ఉండే? నీకు అవసరం ఏముండే చంపేంత అవసరం? పిల్లని బంగారం లాక పిల్లలు సార్, బంగారం దొరకదు పిల్ల, అట్లాంటి పిల్ల దొరకదు. ఎంతమంది అమ్మా పిల్లలు? మీ 3 ఆడపిల్లలు, ఒక మోపిల్లాడు. ఈ అమ్మాయి పెద్దది. ఈ అమ్మాయి పెద్దది. పెద్దది. ఎంతమంది మొత్తం పిల్లలు? 4 పిల్లలు. ఎంతమంది ఆడపిల్లలు? ఎంతమంది? 3 ఆడపిల్లలు, ఒక మోపిల్లాడు, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి. ఎంతమంది మీకు పిల్లలు? అంటే మీ సొంత కొడుకు కదా? నాకు కాడు, ఇట్లా పక్కలో. ఓకే, మీకు తెలిసిన అంటే పక్కలో అంటే అప్పటి సారి 30 ఏళ్ళు లాగా చిన్నమ్మ పెద్దమ్మ పిలుచుకుంటారు కాబట్టి పిల్లలు మా ముందల్లే పుట్టిండ్రు. ఈ తల్లిదండ్రి పెళ్లి మా వైష్ణవి ఎట్లుండేది తల్లి మీ దగ్గర? అంటే మీ దగ్గర చిన్నప్పటి నుంచి మంచిది అబ్బా. వైష్ణవి గురించి ఏం అడగొద్దు, ఎంత మంచిది అంటే అంత మంచిది. అట్లా ఏంటి నన్ను ఇప్పుడు చెప్తుంటే మేము ఎంత మంచిది. వాళ్ళు ఇల్లే ఫ్యామిలీ అట్లా పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రి. ఓకే, ఫ్యామిలీ అట్లా పెట్టుకున్నాడు. తల్లికి తెలివి ఉంది, తండ్రికి తెలివి ఉంది, వాళ్ళు అట్లా పెట్టుకున్నారు ఫ్యామిలీ. మరి అమ్మాయి చాలా మంచిది, డ్యూటీకి వెళ్ళేసి వచ్చేదని చెప్తా ఉన్నారు. బయట కథనాలు ఏవైతే వస్తూ ఉన్నాయో 2 సంవత్సరాల నుంచి లవ్ అని అదే అని కానీ వాటెవర్ ఏదన్నా ఉండొచ్చు, ఏదున్నా సంపేకి ఎవడు ఇవ్వలేదు కాబట్టి ఇది చాలా దారుణం అని అనుకోవాలి. ఎందుకంటే కొంచెం కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విజువల్స్ తీసుకోవడానికి లేదు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో మనమైతే లేము మొత్తం మీద. ఎందుకంటే ఇప్పుడే తీసుకొచ్చిన డెడ్ బాడీ కాబట్టి కొంచెం మనం కూడా వాళ్ళకి సహకరించాలి. ఇప్పుడు వెళ్ళి మైకులు పెట్టడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి మనం కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఓకేనా? మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితి ఇంకా కొన్ని విజువల్స్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా. వీలైతే వాళ్ళ మదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏమైనా వైష్ణవ్ ఏమైనా అంతకన్నా ముందు ఏదైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిందా, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తెలియదా అసలు ఈ విషయం? ఇక్కడ దాకా లాస్ట్కు అంటే అమ్మాయిని కోసేసే వరకు వచ్చింది, మర్డర్ చేసేంత వరకు వచ్చిందంటే ఇది చాలా దారుణమైన సంఘటన. తరచుగా అన్ని ప్లేస్లలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక మనం చెప్పినట్టుగా ఫ్యాషన్ లాగా ఉంది కాబట్టి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీతో కూడా నిన్న ఇక్కడ ఇది జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.